హాయ్ అండి. వెల్కమ్ టు ఏజీకే క్యాపిటల్. అయితే మన భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ అనేది బెంగుళూరులో 2 కేసులు వచ్చాయని, అది చిన్న పిల్లలకు వచ్చాయని చెప్పేసి ఐసీఎంఆర్ చెప్పడం జరిగిందండి. అది చెప్పారో లేదో మన మార్కెట్ అనేది అమాంతంగా కింద దిగిపోయిందండి. అయితే ఈ వైరస్ అనేది అంత తీవ్రతంగా ఉంటుందా? కరోనాకుండా డేంజరా అనేసి అంటే చాలామంది అదే అంటున్నారండి. కాకపోతే అంత డేంజర్ అయితే ఇది కాదండి. అయితే మన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గారు మాట్లాడుతూ హెచ్ఎంపీవి కొత్త వైరస్ ఏమీ కాదని మన ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారని ఆయన అన్నారండి. ఇది మొదటిసారిగా 2001లో గుర్తించబడిందని, మరియు ఇది చాలా సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది అని ఆయన చెప్పారు. అలాగే హెచ్ఎంపీవి గాలి ద్వారా, శ్వాస ద్వారా వ్యాపిస్తుందని ఆయన అన్నారు. అయితే ఇది శీతాకాలం మరియు వేసవికాలం ప్రారంభంలో అన్ని వయసుల వ్యక్తులకు ఇది ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. అలాగే దేశంలో ఆరోగ్య వ్యవస్థలు మరియు నిఘా నెట్వర్క్లు అప్రమత్తంగా ఉన్నాయని, అభివృద్ధి చెందుతున్న ఏవైనా ఆరోగ్య సమస్యలకు తక్షణమే స్పందించడానికి దేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అయితే ఆందోళన చెందడానికి ఏమీ లేదండి. ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఉండే స్టాక్స్ని ఏం చేద్దాము అంటే ఏమీ చేయొద్దండి, అవి అలానే ఉంచండి. ఒకవేళ ఇంకా దిగాయంటే కనుక యావరేజ్ చేసుకోండి, అంతేగాని కంగారు పడిపోయి మొత్తం అమ్మడం మాత్రం చేయొద్దండి. ఎందుకంటే కరోనా టైంలో ఇంతకుముందు ఎలాగైతే మార్కెట్ రియాక్ట్ అయిందో అలా అనేది ఇంకా మనం బ్రతికుండగా అలాంటి ఛాన్స్ అనేది మనకు రాదండి. ఒకవేళ దిగింది అంటే మార్కెట్, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా మళ్ళీ యావరేజ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.